డబ్బులు డబ్బులు మజా వస్తుంది. చూసాం కదా, మన రాజ్యం ఎన్నో ఏళ్ళుగా పరిపాలిస్తోంది. నేను డబ్బు బాగా సంపాదించేశాను, బోలెడన్ని లంచం తీసుకున్నాను. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. అరే వదిలేయ్యా, ఎప్పుడు భారత్ సర్కార్ ఇక్కడికి వచ్చిందో డబ్బులు సంపాదించేది కష్టంగా ఉంది, దాన్ని దాచిపెట్టాలని కూడా కష్టంగా ఉంది. వాడు కాపలా ఉండి గ్రామాన్ని మొత్తం కాపాడుతున్నాడు. భయపడాల్సిన అవసరం లేదు, ఆ సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. ఇలా చూడండి, ఈ డబ్బు వచ్చే ఎలక్షన్ కి మనకి గెలుపుని తీసుకొస్తుంది. భారత్ ఎంత పెద్ద పోలీస్ అయినా సరే వాడు ఎప్పుడు మనల్ని పట్టుకోలేడు. ఇది రెడ్ లేదు, ఇది బ్లాక్. ఇది బ్లాక్ మనీ, బ్లాక్ మనీ. నేను చెప్పేది కలర్ కాదు, నేను చెప్పేది పోలీస్ రైడు. వాళ్ళు వచ్చేసారు, అలా చూడండి, వాళ్ళు వచ్చేసారు. బాబోయ్ పారిపోండి, దాక్కోండి. నా వల్ల అయినంత డబ్బు తీసుకుంటాను, తర్వాత దొరకదు. నేను బయలుదేరుతున్నా, నేను జైలుకి వెళ్తున్నాను. నేను వస్తాను బాబా. ఇప్పుడు ఏం చేయను, ఎక్కడికి వెళ్ళి దాక్కోను. లోపల దూకేస్తారా? మమ్మీ ఇప్పుడేం చేయను, మమ్మీ. నా డబ్బు పోయింది, వాడి డబ్బు కూడా పోయింది మమ్మీ. లేదు, నువ్వు నా పేరు చెప్పకూడదు. అసలు ఎక్కడున్నావో చెప్పు, అక్కడికి వస్తాను. ఎవరు లేరు. నీరజ్, నిద్రలే. నా నిద్రని చెడగొట్టి నువ్వు నిద్రపోతున్నావా? చూడు, డబ్బు నీది కాబట్టి నీ నిద్రే పోతుంది. నువ్వే దిగులు పడకు, ఖచ్చితంగా నీ పేరు నేను చెప్పను. కేవలం నీది 300 కోట్లే కదా. నేను నీలాంటి వాళ్ళ దగ్గర కొన్ని కోట్లు దాచిపెట్టాను. ఆ డబ్బుని అక్కడ ఇక్కడ దాచిపెట్టాను. నువ్వు నోరు విప్పకుండా ఉండడానికి 500 కోట్లు ఇస్తాను. ఎవరికి చెప్పకూడదు, సరేనా? ఈ డబ్బు మనదయ్యా. ఇప్పుడంతా తెలిసిపోయింది. తెలిసిపోయిందా? ఎలా? లైట్స్, కెమెరా అండ్ యాక్షన్. మీ మీద ఎన్నో విధాలైన ఆరోపణలు ఉన్నాయి. వేల కోట్ల రూపాయల్ని ఎక్కడ దాచిపెట్టారు? జనం డబ్బుని ఈ విధంగా దోచుకుంటారా మీరు? ఇంత డబ్బుని మీరు ఎక్కడి నుంచి దొంగతనం చేశారు? నకిలీ డబ్బు ఎక్కడ ఉన్నా సరే అక్కడ ఈ పోలీస్ ఖచ్చితంగా రైడ్ చేస్తాడు. తప్పు చేయనివ్వడు, నేను తప్పు చెయ్యను. ఇదే ఈ పోలీసు యొక్క గ్యారంటీ. బాబా